ఎన్ఆర్ఐల మీద ఒకవైపు అమెరికా గన్స్ ఎక్కుపెడుతూ ఉంటే మరోవైపు కెనడా బుల్లెట్స్ దించుతూ ఉంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎన్ఆర్ఐల మీద ఒకవైపు అమెరికా గన్స్ ఎక్కుపెడుతూ ఉంటే మరోవైపు కెనడా బుల్లెట్లు దించుతూ ఉంది అనేటువంటి వార్త ఇప్పుడు ఎంతోమందిని కలవరపెడుతూ ఉంది. ఏంటి సార్ అసలు ఏం జరగబోతుంది రెండు దేశాల్లో? రెండు దేశాలు కూడా మీరు వెళ్ళిపోండి అంటుంది. ఒక మాటలో చెప్పాలంటే విదేశస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పి చెప్తుంది. మీరు వెళ్ళకపోతే మేము గెంటేస్తాం అనేటువంటి వాతావరణాన్ని అక్కడ తీసుకొస్తున్నారు. దాంతోపాటు తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంటంటే కెనడా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు కాబోయే అధ్యక్షుడిని కలిశారు, ట్రంప్ని. అవును. కలిస్తే కెనడా అధ్యక్షుడికి వచ్చిన రిప్లై ఏందో తెలుసా? ఇప్పటికి 50 రాష్ట్రాలు ఉన్నాయి అమెరికాలో, మీ దాన్ని 51 రాష్ట్రం కింద చేరుస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చారంట ట్రంప్. అంటే ఏంటి, యుద్ధం చేసి కెనడాని ఆక్రమించుకుంటారన్నట్టు రేంజ్లో చెప్పేశారు. దానికి మైండ్ బ్లాంక్ అయిపోయి కెనడా అధ్యక్షుడికి ఏం చెప్పాలని అర్థం కాక గజగజ ఉనికిపోతున్న పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. అంటే రష్యాకి ఉక్రెయిన్కి మధ్య వార్ వచ్చినట్టు అమెరికాకి కెనడాకి మధ్య వార్ వస్తుందా అనేటువంటి ఒక సిమ్టమ్ వాళ్ళిద్దరు భేటీలో వచ్చింది తాజాగా. ఏదో అంటే ఇంకి పెళ్లి శుభసాగుకు వచ్చిందంటే ఇప్పుడు కెనడా వాళ్ళు ఏమంటున్నారు, మీరు వెళ్ళిపోండి అంటుంది ఎవరిని, ఇండియన్స్ని. మీరు వెళ్ళిపోండి అంటున్నారు. వాళ్ళు ప్రత్యేకించి విదేశీయులు కాదు, ఇండియన్స్ వెళ్ళిపోండి అంటున్నారు ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. ఇండియన్ స్టూడెంట్స్ ఇక్కడ ఉండడానికి లేదు, ఇండియన్స్ ఇక్కడ ఉండడానికి లేదు, ఇతర దేశస్తులేమో కానీ ముందు ఇండియన్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటున్నారు. కెనడా ప్రత్యేకించి. మిగతా అమెరికా అంటే విదేశస్తులు అంటున్నారు, కెనడా ప్రత్యేకించి ఇండియన్స్ వెళ్ళిపోండి అంటున్నారు. ఇండియన్స్ గో బ్యాక్ అన్నట్టు ఆడ పరిస్థితి తయారైంది. అలాగే ఇప్పుడు కొత్తగా కెనడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఏంటంటే అక్కడ ఉండేటువంటి రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ రెసిడెంట్స్ని కూడా రద్దు చేసేసి పంపించాలని ఒక ప్రపోజల్ కూడా పెడుతున్నారని అంటున్నారు. ఓకే. రాబోయేటువంటి రోజుల్లో అసలు రెసిడెన్సీ ఇవ్వకూడదు అనేటువంటి, అసలు కెనడా పర్మనెంట్ పిఆర్ అనేది లేకుండా చేయాలనేది ఒకటి. ఉన్నటువంటి రెసిడెంట్స్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్క్రూటినీ చేసి కొంతమందిని పంపించేసేయాలి అనేది ఇంకో ప్రపోజల్. వాళ్ళు ఏం చేస్తారో తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు ట్రంప్ని కలిసిన సందర్భంగా కెనడా ప్రెసిడెంట్కి ఏం చెప్పారు ట్రంప్, ముందు మీ దేశం నుంచి వలసలు ఆపేయండి అని చెప్పాడు. కెనడా నుంచి వలసలు వస్తున్నారు అమెరికాకి, మీ కారణంగా మాకు నిరుద్యోగం పెరుగుతుంది, ముందు మీ వలసలు ఆపండి, లేదంటే అమెరికాలో ఇంకొక రాష్ట్రం అయిపోద్ది మీ దేశం అని ఏకంగా. కెనడా దేశాన్ని ఆక్రమించి మా అమెరికాలో ఒక రాష్ట్రంగా కలుపుతాం, అమెరికాలో ఒక రాష్ట్రం చేసి 51 రాష్ట్రం అని చెప్పి అన్నాడంటే దాని అర్థం ఏంటి? సింపుల్, దాని అర్థం అదే కదా. ఓకే. అంటే ఎందుకు వెళ్ళాడు అసలు కెనడా అధ్యక్షుడు, ఎందుకు వెళ్ళాడు అని అంటే ఈ మధ్యకాలంలో ట్రంప్ ఒక మాట అన్నాడు, దిగుమతి సుంకాలని 25% పెంచుతామని, కెనడాకి, మెక్సికోకి, చైనాకి. అందుకని భయపడిపోయి మీరు కనుక దిగుమతి సుంకాలు పెంచితే మా దేశం అల్లాడిపోద్ది, భరించే పరిస్థితి లేదు. సో కాబట్టి ఈ దిగుమతుల మీద 25% పెంచితే మా దేశం అసలు నిలబడదు, ఆర్థికంగా చిదిగిపోతుంది, అక్కడ బతకడం కష్టం అవుతుంది అని చెప్పి చెప్పడానికి వెళ్ళాడు. దానికి వచ్చినటువంటి రిప్లై ఏంటంటే ట్రంప్ దగ్గర నుంచి ఇది, మీ దేశం నుంచి వలసలు ఆపకపోతే 51 రాష్ట్రం అవుతుంది అని అన్నాడు. అమెరికాలో 51, అమెరికా ఇప్పుడు 50, ఇంకొక 51 రాష్ట్రం అయితే కెనడా అని అన్నారు. అంటే యుద్ధానికి సిద్ధం అని చెప్పి అన్నాడు. సేమ్ మెక్సికోలో వెళ్ళినా కానీ అదే చెప్తాడు ఆయన. ఇంకా మెక్సికో వాళ్ళు వెళ్ళరు, ఎందుకంటే ఆల్రెడీ కెనడా ప్రెసిడెంట్కి చెప్పాడు కాబట్టి ట్రంప్ నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో మెక్సికోకి తెలుసు కదా. సో కాబట్టి మెక్సికో వాళ్ళు వెళ్ళరు. ఇక చైనా ఉంది, చైనా వాళ్ళు వెళ్ళినా కానీ ఆడ పట్టించుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే అక్కడ రేసిజం అనేది ఎక్కువ పెరిగిపోతుంది, చైనా వాళ్ళది అనేది ఒకటి ఉంది అక్కడ. సో కాబట్టి చైనా వల్ల అసలు టాలరేట్ చేయరు. ఇప్పుడు అమెరికాలో ఎంతో కొంత మెరుగైనటువంటి పరిస్థితులు ఇండియన్స్కే ఉన్నాయి, మిగతా దేశాల్లో నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళకన్నా కూడా ఒక రకంగా చెప్పాలంటే. కెనడాలో అయితే ఇండియన్స్ని వెంటాడుతున్నారు. సో ఈ క్రమంలో కొత్తగా వచ్చేవాళ్ళు రాకుండా ఉండటానికి వీలున్నంత వరకు ఇమ్మిగ్రేషన్ పాలసీని తయారు చేయాలనేది ఒక ప్రపోజల్. కెనడా వాళ్ళు అయితే ఉన్నోళ్ళనే తరివేసేదానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. పమ్ము ఉంటుంది, కెనడా పమ్ము ఉంటుంది, అమెరికా వద్దంటుంది. ఇది యాక్చువల్ పరిస్థితి మనం తెలుగు పరిభాషలో చెప్పాలంటే. మరి ఎన్ఆర్ఐల పరిస్థితి ఏంటంటే ఇమ్మిగ్రేషన్ పాలసీ 20వ తారీఖు ఉంది కదా, జనవరి 20 ఇమ్మిగ్రేషన్ పాలసీ మీద ఫస్ట్ సంతకం పెడతారు ట్రంప్. అది పెట్టిన తర్వాత ఎవరు ఉండటానికి అర్హులు,
ఎవరు తిరిగి ఇండియాకి వెళ్ళిపోవాలి అనేది తేలబోతుంది. కనీసం 10 లక్షల మంది అమెరికా నుంచి బయటకు రావాల్సి వస్తుంది. అంటే ఎన్ఆర్ఐలా లేదంటే అన్ని దేశాలకు సంబంధించిన విదేశాలకు సంబంధించినటువంటి విదేశాలు రకరకాల దేశాల నుంచి విదేశస్తులు ఎవరైతే ఉన్నారో అమెరికాలో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ 10 లక్షల మంది ఉన్నారని చెప్పి ప్రాథమికంగా అంచనా వేశారు ట్రంప్ అండ్ టీం. ఓకే, అంటే ఎలన్ మస్క్ వీళ్ళందరూ కూడా వాళ్ళ టీము ప్రాథమికంగా అంచనా వేసిన తర్వాత 10 లక్షల మంది ఉన్నారని. ఇంకా డెప్త్కి వెళ్తే వాళ్ళు సైన్యాన్ని దింపాలనుకుంటున్నారు, హోమ్లాండ్ సెక్యూరిటీ తోటి జల్లెడ పట్టాలనుకుంటున్నారు. ఇవన్నీ జరిగితే కనుక ఆ 10 లక్షలు కాస్త 20 లక్షలు అయిద్దో లేకపోతే 25 లక్షలు అయిద్దో తెలియదు. 10 లక్షల మంది ప్రాథమికంగా ఉన్నారని తేల్చేశారు ఇల్లీగల్గా, అంటే నామ్స్కి విరుద్ధంగా. అలా కాకుండా H1B వీసాల మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ H1Bని క్యాన్సిల్ చేయాలంటున్నారు కదా. H1Bని క్యాన్సిల్ చేసి దానికి ఒక సిస్టమ్ తీసుకురావాలంటున్నారు. రకరకాలుగా వినిపిస్తున్నాయి. ఏం తీసుకొస్తారో తెలియదు. ఒక ఆందోళన, ఒక అలజడి అయితే ఉంది అక్కడ అమెరికాలో. నేను ఇందాక చెప్పాను కదా, కెనడా పొమ్మంటుంది, అమెరికా వద్దంటుంది. ఇది పరిస్థితి అక్కడ. ఇప్పుడు రేపు ఇమ్మిగ్రేషన్ పాలసీలో మీకు H1B వీసా లేదు, రద్దు, కేవలం ఏ గ్రేడ్ ఉన్నటువంటి యూనివర్సిటీలోనూ లేదంటే స్టేట్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకే మీకు H1B ఇస్తాను అన్నాడు అనుకోండి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు దాదాపు కొన్ని వేలు ఉన్నాయి అక్కడ యూనివర్సిటీలు. 3 రకాల యూనివర్సిటీలు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు అమెరికాలో. స్టేట్ యూనివర్సిటీలు, పబ్లిక్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు. ఫస్ట్ ఎవరైనా సరే స్టేట్ యూనివర్సిటీలకు ప్రయారిటీ ఇస్తారు, తర్వాత పబ్లిక్ యూనివర్సిటీలకు ఇస్తారు. ప్రైవేట్ యూనివర్సిటీలు అంటే గాల్లో మేడలు. గతంలో చాలా ప్రైవేట్ యూనివర్సిటీల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని చెప్పేసి మన వాళ్ళకి, ఇండియన్స్కి, విదేశాల్లో వాళ్ళకి వాళ్ళు పట్టుకొని స్టూడెంట్స్కి ఈ ట్యాగులు కట్టి దొంగల్లాగా చూసిన సందర్భాలు మనం చూసాం. వాళ్ళని అక్కడి నుంచి భద్రంగా ఇండియాకి చేర్చడానికి తానా, ఆటా, నాటా, నాట్స్ ఇలాంటి సంస్థలన్నీ కూడా రకరకాల పోరాటాలు చేసి సురక్షితంగా ఇండియాకి పంపించారు వాళ్ళని. లేదంటే వాళ్ళని జీవిత ఖైదీలుగా ఆడేస్తారు, జైల్లో పడేస్తారు, అమెరికా జైల్లో. ఆ పని చేయకుండా దాదాపు ఇప్పటికి 2-3 సార్లు జరిగింది అలా. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఆపరేషన్ మొదలు పెట్టారనుకోండి, ఎంతమంది దొరుకుతారో తెలియదు. ఇల్లీగల్గా వెళ్ళినోళ్ళు, తర్వాత గుర్తింపు లేనటువంటి యూనివర్సిటీకి వెళ్ళినోళ్ళు. జనరల్గా ఏంటంటే 2019 నుంచి కరోనా వచ్చిన తర్వాత ముందు ఏదో ఒక యూనివర్సిటీ, ముందు అమెరికాలో ల్యాండ్ అయితే చాలన్నట్టుగా చాలామంది వెళ్ళిపోయారు. అసలు మనం జారుతున్నటువంటి యూనివర్సిటీకి గుర్తింపు ఉందా లేదా, ఆ యూనివర్సిటీలో ఎలాంటి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు, ఇవన్నీ చూడాల. కన్సల్టెన్సీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, అమెరికా వెళ్ళిపోవాలి, లోన్ ఇస్తున్నారు, బ్యాంకులో తీసుకుంటున్నారు, పంపిస్తున్నారు. ఇప్పుడు రేపు 20 తర్వాత అసలు సినిమా ఉంది, జనవరి 20 తర్వాత అసలు సినిమా ఉంది. స్టూడెంట్స్కి ఉంది, అక్కడ ఉండేటువంటి వాళ్ళకి, అంటే గుర్తింపు లేనటువంటి యూనివర్సిటీలు చదువుకుంటున్నటువంటి వాళ్ళకి, ఇల్లీగల్గా ఉంటున్నటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ సినిమా ఉంది. వాళ్ళతో పాటు H1B ఉన్నోళ్ళు ఉన్నారు కదా. ఈ H1B ఉన్నవాళ్ళు జాబ్ లేదనుకో సపోజ్, వాడికి H1B క్యాన్సిల్ అవుతుంది. 2 నెలలు టైం ఉంది, ఇప్పుడు 2 months 3 months ఉంది. ఈ 2 months లోపల జాబ్ పోయింది అనుకోండి, జాబ్ ఎత్తుక్కోవాలి, లేదంటే అమెరికా నుంచి బయటకు రావాలి. ఓకే, అక్రమ వలసదారులతో పాటుగా కొంతమంది ఉద్యోగులకు కూడా ట్రంప్ చర్మగీతం పాడబోతున్నారు. ఉద్యోగులే, నేను చెప్పేది అదే, ఉద్యోగులు. ఇప్పుడు ఎవరు ఇలాంటి సమస్య ఎవరు ఫేస్ చేస్తారు తెలుసా? ఇప్పుడు డైరెక్ట్గా కంపెనీలో అపాయింట్ అయినటువంటి వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు చాలా వరకు. మధ్యలో కన్సల్టెన్సీల ద్వారా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది కావచ్చు. ఓకే, వాళ్ళని స్క్రూటినీ చేసి ఉద్యోగం నుంచి పీక్ పడేశారు అనుకోండి, తీసేస్తారనుకోండి. 2 నెలలు ఖాళీ ఉంటే 3 నెలల నుంచి నువ్వు అమెరికాలో ఉంటానికి లేదు, వెళ్ళిపోవాలి. ఇప్పుడు 3 నెలలే ఉంది, 3 నెలల లోపల జాబ్ చూసుకోవాలని ఉద్యోగం పోతే, ఇప్పుడు ఆ పీరియడ్ని కనుక నెల 2 నెలలు చేశారనుకోండి, 1 నెల తగ్గించారు అనుకోండి, వీళ్ళు వెళ్ళిపోవటమే కదా, ఉండడానికి లేదు కదా. సో ఇలాంటివి కఠినమైనటువంటి ఇమిగ్రేషన్ పాలసీస్ ఎలా వస్తాయో తెలియదు. ఒకవైపు కెనడా బిగిచ్చేసింది వీసాలు రాకుండా, ఇంకొక వైపు ఉన్న వీసాలని రద్దు చేసే ప్రయత్నం అమెరికా చేస్తుందని చెప్పి అంటున్నారు. అసలు అమెరికా కెనడా మధ్య ఒక యుద్ధమే వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పుడు అలాంటి యుద్ధం వచ్చింది అనుకోండి అమెరికా కెనడా మధ్య, ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరిగితే అక్కడ వాళ్ళంతా పొలోమని వచ్చేసేలా, అలాంటి పరిస్థితి ఆ 2 దేశాల మధ్య కూడా ఏర్పడుతుంది. అప్పుడు అసలు ఎవరు ఉండరు, మొన్న ఉండరు, వచ్చేస్తారు. అయితే యుద్ధం వస్తుందనంటే బహుశా ఇలాంటి యుద్ధం రాకపోవచ్చు, క్షిపణులు ప్రయోగించి ఇలాంటివి రాకపోవచ్చు, కానీ బట్ జాబ్స్ యుద్ధం, నిరుద్యోగ యుద్ధం ఇప్పుడు తెలంగాణలో చూసాం కదా, అలాంటి యుద్ధం. బహుశా నేను అనుకోవటం కెనడాకి, అంటే ఆ టైప్ ఆఫ్ సీరియస్ ట్రంప్ ఇచ్చాడని అంటే
అతని మదిలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఓకే. ఇప్పుడు కెనడా 51వ రాష్ట్రం అవుతుందంటే అర్థం ఏంటి? ఆక్యుపై చేస్తామని కదా. ఆ తరహా సాహసం చేశాడంటే యుద్ధం తప్పదు రెండు దేశాలకి. ఓకే. సో రాబోయే రోజుల్లో ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లో మాత్రం విదేశస్తులు ఆ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రత్యేకించి మన ఎన్ఆర్ఐలు ఉన్నారని చెప్పి చెప్పొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.